హాయ్ అండి, ఈసారి ఎగ్ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లోని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఇలాచి అండ్ అలానే స్టార్ అనాస్ వేసుకుని ఇవి ఒకసారి వేపించుకున్న తర్వాత దీంట్లోనే మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో ఉల్లిపాయల వరకు యూస్ చేస్తున్నానండి. దీనికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చెప్తాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కుక్ అవుతున్నాయి కదా. ఈ స్టేజ్లోని ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా ఒకసారి అంతా ఈ ఉల్లిపాయ ముక్కల్లోని కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కుక్ అయిన తర్వాత చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఎగ్స్ ఒక 8 వరకు వేస్తున్నాను. మీరు తీసుకునే ఉల్లిపాయలను బట్టి ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ తక్కువ వేసినా కానీ కర్రీ అంత టేస్టీగా ఉండదు. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎగ్స్ ఈ విధంగా కుక్ అవుతాయి. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఒకవైపు ఎగ్ అనేది కుక్ అయిపోయింది కదా, రెండో వైపు కూడా ఒక 5 నిమిషాల పాటు తిప్పుకుని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఎగ్ అనేది చూసారా కుక్ అయిపోయింది. మరొక ఎగ్ని కూడా తీసి చూపిస్తాను చూడండి. అంతా ఈవెన్గా కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోని చివరిగా కొత్తిమీర వేసుకుని అంతా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకుంటామే. ఇది ఎంతో తేలిగ్గా అండ్ అలానే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈసారి ఎగ్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.